నేనైతే ఒక కొత్త రెసిపీ అని కాదు కానీ పాత రెసిపీనే, ఇది చాలా బాగుంటుంది. ఇంకా అయితే కొంతమంది కొన్ని కాంబినేషన్స్తో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వంకాయ ఆలు పెట్టి చేస్తారు, చాలా బాగుంటుంది. అట్లనే సేమ్ అంతే టేస్ట్తో మనం ఈరోజు చిక్కుడుకాయలు ఉంటాయి కదా, చిక్కుడుకాయలు పెట్టుకొని ఆలు పెట్టుకొని చేసుకుంటున్నాం అనమాట. చాలా బాగుంటుంది. రోటీ రైస్ కాంబినేషన్కి అయితే పర్ఫెక్ట్ అనుకోవచ్చు అనమాట. సింపుల్ ప్రాసెస్, ఒకసారి చూసేసేయండి మన స్టైల్ ఎలా ఉంటుంది. కుక్కర్ పెట్టుకున్నాను. కుక్కర్లో కొంచెం తగినంత ఆయిల్ వేసుకున్నామంట, కర్రీకి సరిపడా. జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్నామంట. ఆనియన్స్ బాగా మగ్గుతాయని చెప్పేసి అట్లా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర, అల్లం, ఎల్లిపాయలు, ఈ మూడు నేను ఏం చేసానంటే రోట్లోనే దంచుకున్నమాట పచ్చగా. అట్లయితే టేస్ట్ బాగుంటుంది కర్రీకి అని చెప్పేసి ఆ విధంగా నేను కట్ వేసేసుకున్నాను అనమాట. తర్వాత ఆలూని నేను కొంచెం ఉప్పు నీళ్ళలో నానబెట్టాను అనమాట. చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. బాగా ఉప్పు పట్టుకొని సాల్ట్ పట్టుకొని బాగుంటుంది కర్రీకి అని చెప్పేసి కొంచెం ఒక 5 మినిట్స్ అట్లా వేసినాను. అట్లా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత పసుపు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని లైట్గా కొంచెం బాగా మగ్గించుకోవాలన్నమాట. తర్వాత మనం ఇది చిక్కుడుకాయలు ఉన్నాయి కదా, ఈ చిక్కుడుకాయలు వేసుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకున్నాను. కర్రీకి తగినంత కారం వేసుకున్నాను. తర్వాత కొంచెం వాటర్ పోసేసుకొని ఒక 2 విజిల్స్ పెట్టాను అనమాట. అంతే సింపుల్గా ఉంటుంది. రోటీ కాంబినేషన్స్కి అయితే ఇంకా మీరు పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఖచ్చితంగా